ఏ చేది ఏంటి బావా విసుక్కుంటావు? నువ్వు నన్ను అలా బావ అని పిలుస్తుంటే చాలా చిరాగ్గా ఉంది. మీ అన్నగారు నాకు పెద్ద బావగారైతే నువ్వు కూడా నాకు బావే కదా అవుతావు. మా అన్నయ్యని బావగారని పిలిచినంత మాత్రాన నా దగ్గర ఎక్కువ చనువు తీసుకోకు. బావ దగ్గర ఉండాల్సిన చనువే బావ. చేది ఇదిగో ఇలాంటి విషయాలే నాకు నచ్చవు. కొంచెం హద్దుల్లో ఉంటే మంచిది. మా ఇంటికి ఎందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళు. అది నువ్వు వేరేగా చెప్పాలా బావా? నేనొచ్చిన పని పూర్తవ్వకుండా వెళ్లే ప్రసక్తే లేదు. ఒక నిమిషం బావా. బైక్ ఎక్కేవంటి? దిగు. పని చూసుకోమని చెప్పావు కదా బావా. ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళడమే నీ పని. అర్థం లేకుండా మాట్లాడుతున్నావేంటి? ఇందాక రామరాజు బావగారు నాకు హెల్ప్ చేయమని చెప్పారు కదా బావా. ఇప్పుడు నేను అర్జెంటుగా పొలాలు చూడాలి. తీసుకువెళ్ళు బావా. నన్ను బావా అని పిలవద్దానా? వరుస కలిసిన తర్వాత బావా అని పిలవకుండా అరే ఓరే అని పిలిస్తే ఏం బాగుంటుంది బావా? ఏమన్నా? ఇప్పుడు అనవసరమైన డిస్కషన్స్ ఎందుకు బావా? తొందరగా వెళ్దాం పదా. ముందు బండి దిగు. నేను దిగితే శంకర్ బావ నన్ను తీసుకువెళ్ళడం లేదని మీ తమ్ముడికి మీ మాట అంటే లెక్కలేదు బావగారు అని మీ అన్నయ్యకి చెప్తాను. అప్పుడు మీ అన్నయ్యే నన్ను తీసుకువెళ్ళమని నీకు చెప్తాడు. అప్పుడు నీకు నన్ను తీసుకువెళ్ళడం తప్పదు. ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఇప్పుడు మీరు నన్ను తీసుకువెళ్ళడమే బెటర్ కదా బావా. సరేలే, మీ అన్నయ్య చేతే చెప్పిస్తాను. బావగారు, ఓ బావగారు. టార్చర్ అంటరా బాబు. ఏంటి బావా, ఎందుకు ఆపావు? నాకు తగలకుండా కూర్చోలేవా? కొంచెం వెనక్కి జరి కూర్చో. తగలకుండా కూర్చోడానికి ఈ బైక్ సీట్ ఏమైనా సోఫా సెట్ అనుకున్నావా? కథలు చెప్పకో, నాకు తగలకుండా కూర్చో. నీకు తగలకుండా కూర్చోవాలంటే బ్రేక్ వేయకుండా నడపాలి. బ్రేక్ వేయకుండా బైక్ ఎలా నడుపుతారు కదా? బ్రేక్ వేసినప్పుడు టచ్ అవ్వకుండా ఎలా ఉంటాను బావా? సరే, నేను బ్రేక్ వేయను, నువ్వు నన్ను టచ్ చేయకు. ఓకే. ఇలా దూరంగా ఉండాలనుకునే వాళ్ళే త్వరగా పడిపోతారు. బావా, నీకు తాబేలంటే బాగా ఇష్టమా? నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఏం లేదు, నత్తనడికి నడిచినట్టు స్లోగా వెళుతుంటేను. స్పీడ్గా వెళ్తే గోతులు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. బ్రేక్ వేస్తే నువ్వు టచ్ అవుతావు, అందుకే. అబ్బో, ప్యాంటు షర్టు మానేసి కాషాయం కట్టేసుకో బావా, ఎవరు నిన్ను టచ్ చేయరు. నీ తెలివికి సంతోషించావులే. ఇంత నెమ్మదిగా వెళ్లే బదులు నడుచుకుంటూ వెళ్తే బాగుంటుందనిపిస్తుంది. మాట్లాడకుండా కూర్చోలేవా? మహానుభావా, ఇలా స్లోగా వెళ్తుంటే గత జన్మలోకి ట్రావెల్ చేస్తున్నట్టుంది. సరే, నీకు టచ్ అవ్వకుండా దూరంగా కూర్చుంటాను, కొంచెం స్పీడ్గా పోనీ బావా. మీ ఇంటికే వచ్చి సెటిల్ అయిన దాన్ని నీకు నాకు మధ్య ఉన్న ఈ 2 అంగుళాల గ్యాప్ ని కలపలేనా? నమస్కారం రామరాజు గారు. నమస్కారం అండి, రండి కూర్చోండి. సీత, సీత రమ్మని చెప్పి మీకేం శ్రమ ఇవ్వలేదు కదా? భలే వారండి, మీరు కబురు చేయడమే మహాభాగ్యం అనుకుంటాం. ఇందులో శ్రమ ఏంటండి? తను నా భార్య సీత. నమస్తే అమ్మా. మీ భార్య గురించి మీరు పరిచయం చేయనక్కర్లేదు. ఈమె గురించి ఊరంతా చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. నిన్న మీకు చెప్పాను కదా సంబంధం గురించి. 2 అద్భుతమైన సంబంధాలు తీసుకొచ్చానండి.
మీలాంటి పెద్దవాళ్ళకి మామూలు సంబంధాల గురించి చెప్పడం ఎందుకని ఉన్న వాటిలో ఉత్తమం అనుకున్న వాటినే తీసుకొచ్చాను. ఇంతకీ సంబంధం ఎవరికండి? చెప్తాను. సీత, సరస్వతిని తీసుకురా. సరస్వతి, ఒకసారి రామ్మా. దేనికి? ఆయన పిలుస్తున్నారు. ఎందుకు? వస్తే నీకే తెలుస్తుంది. రా రా. నమస్తే పంతులు గారు. నమస్తే బాబు, బాగున్నారా? బాగున్నానండి. రామ, సరస్వతి కూర్చో. ఈ అమ్మాయికేనండి. అమ్మాయి లక్షణంగా చక్కని చుక్కలా ఉంది. ఎవరు చూసినా రెండో ఆలోచన లేకుండా కళ్ళకు అద్దుకొని చేసుకుంటారు. ఇదిగోండి, ఈ అబ్బాయి డాక్టర్. డాక్టర్ కాబట్టి కట్నం కొంచెం. కట్నం గురించి మీరేం ఆలోచించొద్దు. సరస్వతి, ఈ ఫోటో చూడమ్మా. నీకు నచ్చాడో లేదో చెప్పమ్మా. అబ్బాయి ఎలా ఉన్నాడు? పంతులు గారు, మరో సంబంధం అన్నారు. ఈ అబ్బాయి పేరు వేదవ్యాస్. సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగం. నెలకు 2 లక్షల జీతం. వచ్చే నెలలో జర్మనీ కూడా వెళ్తున్నాడు. ఓ, కట్నకారకులు కాస్త ఎక్కువగా ఆశిస్తున్నాడండి. అబ్బాయి బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ మంచిదై ఉండాలి. కానీ కట్నాల గురించి పేరేమో ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంత అడిగినా ఇస్తాం. మా అమ్మాయిని మాత్రం పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. ఈ ఫోటో చూడమ్మా. నువ్వు ఇక్కడున్నా ఎక్కడున్నా మీ నాన్నగారి జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. చెడు జరిగిన తర్వాత ఒక మంచి జరిగితే జరిగిందని మర్చిపోగలం. అందుకే నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నావు. ఆ ఇద్దరిలో నీకెవరు నచ్చారో చెప్పమ్మా. నచ్చకపోతే చెప్పమ్మా, ఇంకా చూద్దాం. నాకు సంబంధాలు చూడ్డానికి, పెళ్లి చేయాలనుకోవడానికి మీరెవరు? మా కారణంగా నువ్వు చాలా నష్టపోయావమ్మా. నీకు జరిగిన నష్టాన్ని పూడ్చడం మా బాధ్యత. కాబట్టి మా నాన్న చావుకి బదులుగా నా పెళ్లి చేస్తే చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటున్నారా? చూడమ్మా, రామరాజు గారి గురించి నీకు తెలియదమ్మా. రామరాజు గారు ఎంతో మంది పేదలకి, అనాథలకి పెళ్లిళ్లు చేసిన మహానుభావుడమ్మా. నువ్వెవరో తెలియకపోయినా నీకు అద్భుతమైన సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నారంటే నువ్వెంతో అదృష్టవంతురాలువమ్మా. వాళ్ళ కారణంగానే నేను అనాథనయ్యాను. నన్ను అనాథం చేసినందుకు అది నా అదృష్టం అనుకోవాలా, లేక వీళ్ళు చేసిన పాపం అనుకోవాలా? నా బంధువులు, చుట్టాలు అందరూ ఉండి కూడా వాళ్ళందర్నీ వదులుకొని దిక్కులేని దానిలో వీళ్ళింట్లో ఉండాల్సి వస్తోంది. అది నా అదృష్టం అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలా? నేనిక్కడే ఉంటే మీరు నాకు చేసిన అన్యాయానికి ఊరి జనం మిమ్మల్ని నిలదీసి చీకొట్టకుండా ఉండడం కోసం నాకు పెళ్లి చేసి పంపించేయాలనుకుంటున్నారు. పెళ్లి చేస్తే నా మీద సింపతి చూపిస్తున్నారని నేను పొంగిపోయి
మీ కాళ్ళ మీద పడిపోతాను అనుకునే మీ తెలివితేటల్ని నేను అర్థం చేసుకోవాలని అనుకుంటున్నారా? సరస్వతి, చూడమ్మా, మేం చేసే ప్రతి పనిని వేరే విధంగా అర్థం చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు ఏమనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలి కదమ్మా. పెళ్ళైతే నీకంటూ ఒక కొత్త జీవితం మొదలవుతుంది. అందుకే నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. నా గురించి, నా జీవితం గురించి, నా భవిష్యత్తు గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. నా కాళ్ల మీద నేను నిలబడాలనుకుంటున్నాను తప్ప మీలాంటి వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి నేను బ్రతకాలనుకోవడం లేదు. మేమేదో నీకు సహాయం చేస్తున్నామని నువ్వు అనుకోనక్కర్లేదు సరస్వతి. ఎవరి దయా దాక్షిణ్యాల మీద నువ్వు ఆధారపడకూడదని నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు. నీకు మంచి చేయాలని మేము అనుకోవడం మా బాధ్యత అనుకుంటున్నామే తప్ప నీ మీద జాలితో చేస్తున్నామని అనుకోవద్దమ్మా. నా గురించి మీరేం ఆలోచించక్కర్లేదు. నా జీవితాన్ని మీకు నచ్చినట్టు మార్చాలనుకోవడం మీ బాధ్యతగా ఫీల్ అవ్వక్కర్లేదు. మీరు పెట్టిన భిక్షే నా జీవితం అనుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నా కాళ్ల మీద నేను నిలబడగలను. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. ఏంటి నీకంత పొగరు? నీకు మా వల్ల అన్యాయం జరిగింది కాదనడం లేదు. ఇంకెవరైనా అయ్యుంటే సారీ చెప్పి వెళ్ళిపోయి ఉండేవారు. 4 డబ్బు కట్టలతో నీ కన్నీళ్లు తుడిచి నీ గురించి మర్చిపోయి ఉండేవాళ్ళు. అలాంటిదేం చేయకుండా నీకు ఆశ్రయం ఇచ్చి నీకు లైఫ్ ఇవ్వాలనుకుంటుంటే అది అర్థం చేసుకోకుండా మా అన్నయ్య వదిలి మీద రెచ్చిపోతున్నావేంటి? నాకు ఆశ్రయం ఇచ్చింది, నాకు పెళ్లి చేయాలనుకుంటున్నది ఊరందరూ మీ అన్నయ్య వదిలిల గురించి గొప్పగా చెప్పుకోవడం కోసమని నాకు తెలుసు. నీకు ఏదో ఒకటి చేసి పబ్లిసిటీ చేసుకోవాల్సిన కర్మ మా అన్నయ్యకి లేదు. ఊరందరూ మా అన్నయ్యని దేవుళ్ళ చూస్తారు. మా అన్నయ్య వదిలి గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీ అన్నయ్య వదిలలు నీ గొప్పేమో, నాకు కాదు. చెప్తుంటే అర్థం కదా నీకు? అసలేం మాట్లాడుతున్నావు? నాని ఊరుకో. చూడనే అమ్మాయి మాట్లాడొద్దని చెప్పానా? చూడమ్మా, నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నావు. అనుమానించడానికి, ఆవేశపడటానికి అర్థం ఉందని నాకు తెలుసమ్మా. కానీ నేను చెప్పేది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అవసరం లేదు. నాకు పెళ్లి చేయాలనుకోవడానికి మీరు నా తండ్రి కాదు, అన్న కాదు, బావ కాదు. నా శ్రేయోభిలాషి అంతకన్నా. నేను చెప్పేది విని చేస్తున్నారా? వినే వాళ్ళకైతే ఎవరైనా చెప్తారు. వద్దని ఎంత చెప్తున్నా వినకుండా పగా ప్రతీకారాలంటూ తిరుగుతుంది. ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో నాకెలా తెలుస్తుందండి?
మీకు భార్యనన్న ఆలోచన మీకు లేదు, అత్తనన్న గౌరవం దానికి లేదు. మీరిద్దరూ చారులో కరివేపాకులా చూస్తున్నారు నన్ను. అదేం చేస్తుందో తెలుసుకోవడానికి దాని వెనక నేనేమైనా కాపలా కుక్కలా తిరుగుతున్నాను అనుకుంటున్నారా? అమ్మని కొడుతున్నావేంటి నాన్న? అమ్మనది కరెక్టేగా? రాయ్, ఏంటా కరెక్ట్? నేను చెప్తేనే వంట చేస్తుందా? నేను చెప్తేనే భోజనం వడ్డిస్తుందా? నేను చెప్తేనే చీర కట్టుకుంటుందా? నేను చెప్పకుండా ఇంటి పనులన్నీ చేయడం తెలుసు గాని ఇంట్లో మనుషుల గురించి మాత్రం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? నీ మేనకోడలు దాక్షాయిని ఏం చేస్తుందో తెలుసా? నీ పెద్ద మేనకోడలి చావుకి కారణమైన ఆ రామరాజు గారి ఇంట్లో ఉంది. వాడిని చంపి పారేస్తానంటే వినకుండా పగ తీర్చుకుంటానని చెప్పి మూట ముల్లే తీసుకుని వెళ్లి వాడింట్లో కాపురం పెట్టింది. దాక్షాయిని అక్కడ ఉండటం ఏంటండి? అదే అడుగుతున్నా నిన్ను. అది చెప్పకపోయినా తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు? ఏంటి మామా అత్త మీద కేకలేస్తున్నావు? ఏమైంది? రామరాజు మీద పగ తీర్చుకుంటానని చెప్పి వెళ్ళి వాడింట్లో తిష్ట వేస్తావా? వాడింట్లో 3 పూటలా తిని ముసుగేసుకుని పడుకోవడమేనా పగ తీర్చుకోవడం అంటే? మామా కోడిని పట్టి బుట్ట కింద పెట్టాలంటే పిలిస్తే రాదు మామా, 4 నూకులు చల్లితేనే వస్తుంది. ఆ నూకులు చల్లటానికే వాళ్ళింట్లో సెటిల్ అయ్యాను నేను. నువ్వేం చేయాలనుకుంటున్నావో ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్న పని మాత్రం నాకు నచ్చలేదు. ఏ పని? నువ్వు ఆ రామరాజు తమ్ముడు శంకర్తో బైక్ మీద చెట్టా పట్టాలేసుకొని తిరగడం. ఏంటి దాక్షాయిని, వాడితో నువ్వు బైక్ మీద తిరుగుతున్నావా? తప్పేంటి? పెళ్లి కావాల్సిన పిల్లవి పరాయి మగాడితో తిరగడం తప్పే కదమ్మా. నేననుకున్నది జరగడం కోసం నేను ఏమైనా చేస్తాను. వాడింట్లో ఉంటున్నావు, వాడి తమ్ముడితో తిరుగుతున్నా, కానీ ఇప్పటి వరకు నువ్వు చేసిందేమీ లేదు, సాధించిందేమీ లేదు. మన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోగానే మెషిన్లో పెట్టి బటన్ నొక్కడానికి పగ అనేది ఏటీఎం కార్డు కాదు మామా. అడవిలో జింకను వేటాడాలంటే ఇంటి డాబా మీద నిలబడి గురి పెడితే దొరకదు మామా. అందుకే రామరాజు వాడి తమ్ముళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో, ఎవరు ఎక్కడికి వెళతారో తెలిస్తే అదును చూసి దెబ్బ కొట్టడం ఈజీ అవుతుంది. వాళ్ల మూమెంట్స్ తెలుసుకోవడానికే అక్కడికి వెళ్ళాను. అక్కడ జరిగే ప్రతి సిట్యుయేషన్ని నాకనుగుణంగా వాడుకోవడానికే వాళ్ళింట్లో ఉన్నాను. వచ్చే శుక్రవారం ఆ రామరాజు పక్కూర్లో ఉన్న అమ్మవారు పూజ చేయడానికి ఒప్పుకున్నాడు. అయితే అది నా ప్లాన్. కానీ అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. చేసి చూపిస్తాగా. అక్కడ జరిగే అవమానానికి ఆ రామరాజుతో పాటు ఆ కుటుంబం మొత్తం కుమిలి కుమిలి ఏడవాల్సిందే. నువ్వు అనుకున్నది జరిగిందా సరే, లేకపోతే ఇంకొక ప్లాన్ వేయడం కోసం నువ్వు అక్కడ ఉండక్కర్లేదు. ఏం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు వచ్చేయ్. అత్తయ్య, మామకి కోపం ఎక్కువే. ఇంత కోపిష్టితో ఇన్నాళ్ల నుంచి కాపురం ఎలా చేస్తున్నావు? చేతిరాతను మార్చుకోగలం కానీ తలరాతను మార్చుకోలేం కదమ్మా. కొటేషన్ బావుంది అత్తయ్య. నీలాంటి వాళ్ళు ఇలాంటి సెంటిమెంట్స్తోనే బ్రతికేస్తూ ఉంటారు. ఎవరూ ఏం చేయలేం. దాక్షాయిని, ఈ పగలు ప్రతీకారాలు కూడు పెట్టవని నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వు వినిపించుకోవటం లేదు. ఎవరు చెప్పినా వినవని నాకు అర్థమైంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో,
ఆడపిల్లవి. పరువు పోయినా మానం పోయినా అది మాయన మచ్చగా మిగిలిపోతుంది. ఎవరి ముందు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దమ్మా. అత్తయ్య, నా గురించి నా మంచి గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలత్తయ్య. ఏంటమ్మా? పరువు మానమే కాదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, అన్నిటికన్నా నాకు నా పగే ముఖ్యం. ఏం చేస్తున్నావక్క? వంట చేస్తున్నా. నువ్వు ఒకదానివే కష్టపడ్డం ఏం బాలేదక్క, నేను కూడా హెల్ప్ చేయనా? అయ్యో, ఏం అవసరం లేదు. ఇష్టంతో చేసే ఏ పని కష్టం కాదు. నీకు కాఫీ కావాలా? ఇప్పుడే వద్దక్క. అక్క, నేను చనువు తీసుకుంటున్నాను అనుకోకపోతే నీకు మాట చెప్పాలక్క. కావాల్సినంత చనువు తీసుకొని సొంత మనుషులా మా అందరితో కలిసిపోయాం. ఇంక తీసుకోవడానికేముంది? నువ్వు నన్ను అక్క అని పిలుస్తుంటే నాకెంత సంతోషంగా ఉంది తెలుసా? థ్యాంక్స్ అక్క. ఏంటో చెప్పు. ఏం లేదక్క, సరస్వతి మీ మంచితనాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఇప్పుడేమైందని? మీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలి.